కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేయబడిన ఉచిత భోజన వితరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. 11-12 ఐటమ్స్తో ఈరోజు భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో దూరం నుండి జిల్లా ఆసుపత్రికి వచ్చి తమ ఆప్తుల్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో చేర్చి వారు మధ్యాహ్నం భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ భోజన వితరణ కార్యక్రమంలో ఈరోజు ఏర్పాటు చేసిన మెను చూస్తున్నాం కదా. వాటర్ ప్యాకెట్స్, శ్రీవాణి గారు, నంద టీచర్ గారు, పుచ్చకాయ మొక్కలు. సార్ మీ పేరు? దామోదర్ గారు. చల్లని ట్రెడిషనల్ రాగి జావా, బొబ్బట్లు. మేడం మీ పేరు? విజయలక్ష్మి గారు. ఆర్టీసీ నాయకులు బాబురావు గారు. జంతికలు, వెజ్ బిర్యానీ మరియు బాబురావు గారి సతీమణి లక్ష్మి గారు. ఈ కర్రీ. సార్ మీ పేరు? నా పేరు మాధవ్ కృష్ణ గారు. ఈరోజు జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ అన్న వితరణ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్గా ఉన్నారు. వీరిని ప్రేరేపించిన మన శైలజ టీచర్ గారు అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తూ ప్రతినిత్యం స్కూల్ కన్నా లీవ్ పెడతారు, కానీ జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్కి మాత్రం లీవ్ పెట్టరు. శ్రావ్య గారు. మరి ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఈరోజు చూస్తున్నారు కదా, మిల్క్ బ్రెడ్, చిప్స్ మరియు గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ తరపు నుంచి చల్లటి మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. మండు టెండలు, చల్లటి మంచినీరు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంతో దూరం నుంచి వస్తున్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్స్ మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు గురు గోవింద్ సింగ్ ట్రస్ట్ సభ్యులు చల్లటి మజ్జిగ ఏర్పాటు చేశారు. సార్ మండు టెండలో ఒయాసిస్ లాగా చల్లని చిక్కటి మజ్జిగ ఇచ్చి హాస్పిటల్కి వచ్చిన విజిటర్స్ అందరూ కూడా దాహార్తి తీరుతున్న గురు గోవింద్ సింగ్ సభ్యులు మరియు జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. సార్ మీరు భోజనం చేయలేదు, ఎవరు అలాగ అయిపోతుంది. చూడండి మండు టెండలు. ప్లేట్లో